చేయునుగాక. అలాగే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో, శ్రేష్టమైన గర్భఫలములతో, సమృద్ధికరమైన దీవెనతో పరిశుద్ధుడైన దేవుడు బిడ్డను దీవించాలి. ఆదికాండము 17వ అధ్యాయము 20 నుంచి, ఇస్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. అలనాడు పరిశుద్ధుడైన దేవుడు అబ్రహాము కుమారులైనటువంటి ఇస్మాయేలు పట్ల దేవుని యొక్క వాగ్దానం స్థిరపరచినట్లు, అలాగే ఇస్సాకు పట్ల దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరచున్నట్లు, అలాగే రెబ్కా పట్ల దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరచున్నట్లుగా పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఏ బిడ్డ షారోని విషయంలో కూడా ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచి ఇప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఉన్న ఈ బిడ్డ మరి రేపటి దినమున పరిశుద్ధ వివాహం ఆడుట కొరకాయ మరి సిద్ధపరచబడి బయలుదేరి వెళ్ళమై ఉండగా, అలనాడు ఏ విధంగానైతే లాబాను కుటుంబం రాహేలును దీవించి పంపించినట్లుగా మరి కుటుంబం, బంధువులు, ఆప్తులైన కుటుంబ సభ్యులంతా కూడా ఈ బిడ్డను దీవించి వేవేల ఉన్నతమైన ఆశీర్వాదములకు వారసురాలు ఉన్నట్లుగా ప్రభు కృప బిడ్డకు తోడ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అనాది కాల సంకల్పంలో ఆయన ప్రియబిడ్డలను, బాబును, సుభాసిని చెల్లెమును మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు అయ్యా. మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఎంతో క్రమశిక్షణ, ఎంతో విలువైన జీవితాన్ని ఈ బిడ్డలు తల్లిదండ్రుల ఎదుట వారి మాటకు లోబడి వారి కౌగిలిలో ఉండి చాలా క్రమముగా, చాలా జాగ్రత్తగా ఈ బిడ్డలు ఎదగటానికి, వర్ధిల్లటానికి, ఆత్మీయంగా అలాగే కుటుంబ పరంగా మంచి గుణశీలత కలిగినటువంటి బిడ్డగా బిడ్డను ఆశీర్వదిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభా రేపు దినము ఘనమైన వివాహ కార్యక్రమం నీకు మహిమార్థంగా జరగాలి. ఇక్కడ జరిగిన కార్యక్రమం కూడా ఘనముగా ఈ నామములకు మహిమార్థంగా నేను జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కానా పెళ్లి విందులో మీరుండను, అక్కడ ఏ కొదువ లేనట్లుగా ప్రభువా మీరుండి నీ దయలో, నీ చిత్తములో మీరు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వీడి జీవితంలో ఎన్నో మేలులు ప్రభా మీరు జరిగించమని కోరుతూ తన వివాహం ఆడబోతున్న తన యజమానులు బట్టి కూడా వందనాలు. వారి ఇరువురును దీవించమని, వారి ఇరువురు కుటుంబాలను దీవించమని ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీకు మహిమార్థంగా నడిపించాను. బిడ్డ మరి పెళ్లి కుమార్తెగా అలంకరింపబడే టైంలో కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఘనంగా ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలు బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు. బిడ్డను దీవించమని, సావుకుని ప్రార్థన ఆలకించి నామానికి మహిమ తెచ్చుకున్నాను. నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్న పిల్లలందరూ దీవించమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభుత్వం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన దేవాతి దేవుడి బిడ్డను దీవించును గాక. మరి గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలు చదువుకొని ఆత్మీయంగా, కుటుంబ పరంగా ఈ బిడ్డ వర్ధిల్లటానికి ఆయన కృప సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ.